దారుణాలు. దళితుల మేనమామ అని చెప్పి దళితులకు న్యాయం చేయలేని పరిస్థితిలో అయిపోయాడు. అదేవిధంగా హత్య రాజకీయాలు చేయడంలో ప్రతి నాయకుడు కూడా మంచి అభయాస్తం చూపించారు. హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని భుజం మీద చేసుకొని రాష్ట్రం అంతా తిరిగాడు. ఒక మాట ఏం చెప్పాలి, మద్యం విషయంలో చీప్ లిక్కర్ అమ్ముతున్నాడని చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తి అడిగితే అతను ఆత్మహత్య చేసుకునేటట్టుగా ప్రేరేపించారు. ఒకటా రెండా వాళ్ళ హయాంలో జరిగిన దారుణాల గురించి చెప్పాలంటే కోకొల్లల మాట. ఇవాళ రోజు నీ డిబేట్ సరిపోదు, రోజంతా కూర్చున్నా సరిపోదు, నెలంతా కూర్చున్నా సరిపోదు. అట్లాంటి దారుణాలన్నీ చేసి ఇవాళ రోజున మేము సొత్తపోసలం అంటే ఎట్లాగండి, మేమేం చేయలేదంటే ఎట్లాగండి. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సాక్షాత్తు మీడియా ముందుకు వచ్చి సమాజంలో మాట్లాడలేని విలువ లేని మాటలన్నీ మాట్లాడి ఇంట్లో వ్యక్తిగత విషయాలు, ఇంట్లో ఆడవాళ్ళని బజారుకి ఇడ్చి ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడాడు తెలియదా ప్రతి ఒక్కడికి రాష్ట్రంలో? అట్లాంటి మనిషికి ఇట్లాంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్దతు ఇస్తారా చెప్పండి? వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఫలానా ఇంట్లో ముసలావిడి ఒంటరిగా ఉందంటే ఆ ముసలావిడిని చంపేయాలి, లేదంటే మెడలో చైన్ లాక్కెళ్ళిపోవాలి, లేదంటే ఆ అమ్మాయిని అత్యాచారం చేయాలి, ఆ అమ్మాయి మీద బలాత్కారం చేయాలి. ఎంతసేపు పొద్దున్న లెగిస్తే పేపర్లో ఏ దారుణాలు చూస్తూ ఉంటాం. మీరు ఇంతకుముందు అన్నారు లిక్కర్ స్కామ్ ఒకటి ఈ మధ్య ఇప్పుడు బయటపడింది. లిక్కర్ స్కామ్ తర్వాత ఆడుదాం ఆంధ్ర. ఒక్కొక్కటి ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో వైసీపీకి సంబంధించినవి వాళ్ళు ఫైల్స్ ఎక్కడ వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ నాశనం అయిపోద్దా అని చెప్పేసి వాళ్ళ అధికారం పోయిన తర్వాత చాలామంది నాయకులు ఫైల్స్ దగ్ధం చేయడం కూడా మీరు పేపర్లో చూశారు, మీడియాలో కూడా చూసే ఉంటారు. అండ్ ఫర్ దట్ ఇంకోటి ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య నోటీసులు ఇవ్వడానికి నెల్లూరులో సర్వేపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే పిఏ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈయన ఖచ్చితంగా మీటింగ్ మధ్యలో నుంచి అట్లా లేచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్. నోటీసులు తీసుకెళ్ళి గోడ గంటిచ్చి మీరు 2 రోజుల్లో మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావాలి, మంగళవారం వరకు అంటే ఇప్పటి వరకు రాలేకపోయారు. ఆయన ఎవరండి ఆయన? కాకాని గోవర్ధన్ గారి గురించి మాట్లాడాలంటే నెల్లూరు జిల్లాలో చాలా ఇదిగా మాట్లాడగలి. కేజీఎఫ్ సినిమాను మించిన అక్రమాలు దారుణాలు చేశాడు ఆయన. కేజీఎఫ్ సినిమాలో హీరో గారు ఎట్లాగా బంగారాన్ని దోపిడీ చేస్తాడో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైట్ స్టోన్ క్వాడ్ భూముల్ని ఎట్లా చేసుకున్నాడంటే మన రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ఖనిజాల్లో క్వార్జ్ ఒకటండి. దీంట్లో ఎట్లాగుంటుందంటే వైట్ స్టోను, క్యాట్ స్టోను, ఆరెంజ్ అట్లాగా క్రిస్టల్ అని చెప్పేసి దాన్ని విడివిడిగా విడదీసి విదేశాలకు పంపిణీ చేసేవాడు కంటైనర్ల ద్వారా కృష్ణపట్నం పోర్ట్ నుంచి. సో దట్ అక్కడ ఇట్లాంటి దారుణాలు కాకుండా చీప్ లిక్కర్ కంపెనీలు పెట్టి సర్వేపల్లి అతను స్వతహాగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో చీప్ లిక్కర్లో పెట్టి అది అమ్మిన తర్వాత 3 చనిపోవడానికి కారణమయ్యాడు. అది కాకుండా లిక్కర్ కంపెనీలు పెట్టాడు, సూట్ కేస్ కంపెనీలు. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నారంటే మిథున్ రెడ్డి కానీ, ఇప్పుడు అందుకనే కదా విజయసాయి రెడ్డి పార్టీలో 2nd ప్లేస్లో ఉన్న వ్యక్తి కూడా విజయసాయి రెడ్డి బయటకు వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి రానున్న రోజుల్లో పెద్ద తలకాయల పేర్లు చెప్తానని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు దారుణాలు చేయలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉండంటే మనం వినేదే ఉంది. వాళ్ళు చేసిన దారుణాలు ప్రతి ఒక్కటి తెలుస్తూనే ఉంది, వాళ్ళు చేసిన అక్రమాలు ఏంటనేది తెలుస్తూనే ఉంది. ఋషికొండను మొత్తం గుండు కొట్టినట్టు కొట్టేశారు వైజాగ్లో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేసి మొత్తం అంతా ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసేశారు. ఇవాళ రోజున ఇట్లాంటి దారుణాలు ఒకటా రెండా? మరి ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు పడాలా పడకూడదా? చట్టం ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఆ చట్టాన్ని నడిపించేది మాకు ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని, మేము 164 సీట్లు ఇచ్చిన ప్రకారంగా ప్రజాప్రభుత్వాన్ని మేము నడిపించుకుంటున్నాం, కానీ చట్టాలు మేము చేతుల్లో తీసుకొని నడిపించుకోవట్లే. ఇందాక కూటమి ప్రభుత్వం ఎవరో అమ్మాయి మీద దాడి అయింది మా నియోజకవర్గంలో, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలండి. ఏం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి? లక్ష్మణరావు గారు అక్కడ మాట్లాడితే ఏదైనా జరిగితే
చంద్రబాబు నాయుడు మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ స్పందించాలి. అంతేగాని రాష్ట్ర హోంశాఖ అనేది ఒకటి ఉంటుంది అనేది మీకు తెలుసా? రాష్ట్ర హోంశాఖ ప్రకారంగా అక్కడ ఒక మంత్రి గారు అనే ఆవిడ ఉన్నారు, ఆవిడకి చెప్పాలని తెలుసా? ఇట్లాంటివన్నీ లేవు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడాలి,